నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీ స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలుకు మంత్రివర్గ తీర్మానం 22A నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు 3 నెలలు నిలిపేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం దోపిడీని నిగ్గు తేల్చిన తర్వాతే మళ్లీ అనుమతి చేనేత రంగంపై సమగ్ర విధానం తెస్తామన్న చంద్రబాబు ఉత్పత్తులపై జీఎస్టీ తొలగించేందుకు ప్రయత్నిస్తామని సీఎం ప్రకటన తెలంగాణలో చేనేత కార్మికుల బీమా కోసం ప్రీమియం చెల్లింపు మంచి పథకంతో ఉత్పత్తిని ప్రోత్సహిస్తామని తుమ్మల హామీ 15 ఆగస్టు రోజున సీతారామ ప్రాజెక్టు ప్రారంభం రెండో పంప్ హౌస్ వద్ద నీటిని విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ ఎంబీబీఎస్ ప్రవేశాలకు స్థానికతపై ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టిన హరీష్ తెలంగాణ విద్యార్థులకి అన్యాయం జరుగుతుందని ఆక్షేపణ పథకం ముంగిట వినేష్ ఫోగాట్ ను వెన్నాడిన దురదృష్టం 100 గ్రాముల అధిక బరువుతో పారిస్ ఒలింపిక్స్ నుంచి అనర్హత భారత ఉల్లి రైతులకు శరాఘాతంగా మారిన బంగ్లాదేశ్ సంక్షోభం బంగాల్ సరిహద్దుల్లో వేలాది లారీల్లో నిలిచిపోయిన పంట ఐదేళ్ల వైసీపీ పాలనలో 22Aలో ఉన్న నిషేధిత భూముల దోపిడీని నిగ్గు తేల్చి 3 నెలల్లో అక్రమాలను సరిచేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు 22Aలో భూముల రిజిస్ట్రేషన్ను 3 నెలలు నిలిపివేసేందుకు ఆమోద ముద్ర వేసింది. ప్రజల ఆరోగ్యం దెబ్బతినకుండా అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలు చేయాలని తీర్మానం చేసింది. స్థానిక సంస్థల్లో పోటీ చేసేవారికి విధించిన 2 పిల్లల నిబంధన ఎత్తివేసేందుకు ఏపీ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. గ్రామాలలో చెరువులను, నీటి వనరులను వేలం వేసేలా గత ప్రభుత్వం జారీ చేసిన 217, 144 జీవోలను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. మత్స్యకారుల అభ్యున్నతి కోసం నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖను ఆదేశించింది. 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తూ గతంలో చేసిన చట్ట సవరణను రద్దు చేస్తూ తెచ్చిన బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దేశం సహా ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి తగ్గుతోన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వైద్య కళాశాలలో కొత్తగా 380 పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపింది. 2014 నుంచి 19, 2019 నుంచి 24 మద్యం విధానాలపై ఎక్సైజ్ శాఖ పునరేకీకరణపై మంత్రివర్గం చర్చించింది. గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం లాంటివి లేకుండా కొత్త విధానం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అక్టోబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్లో నూతన మద్యం విధానం అమలు చేస్తామని కేబినెట్ భేటీ తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ప్రభుత్వ అధికారిక ముద్ర, క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయాలని మంత్రివర్గం తీర్మానించినట్లు వివరించారు. 77 లక్షల సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు చెరిపేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 22A నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లను 3 నెలలు నిలిపివేయాలని మంత్రివర్గ భేటీలో తీర్మానం చేసినట్లు వెల్లడించారు. 22Aకు సంబంధించి చాలా కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి. చాలా మంది బెదిరించి తీసుకున్నారని, లేకపోతే రికార్డ్స్ని మ్యానిపులేట్ చేయటం కానివ్వండి. సో ఇప్పుడు దాకా 22Aలో ఉన్నాయి కాబట్టి చాలామంది దానికి సంబంధించిన పూర్తి సమాచారం పేదవారి దగ్గర లేకపోవటం మూలంగా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఏదైతే కంప్లైంట్స్ వచ్చినాయో ఆ కంప్లైంట్స్ని పూర్తిగా పరిశీలించి ఒక 3 monthsలో కరెక్షన్స్ అన్ని చేసి అప్పుడు దాకా రిజిస్ట్రేషన్స్ ఆపమని చెప్పేసి నేను తీసుకున్నాను. నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామ పంచాయతీకి కేటాయించిన 280.74 ఎకరాల భూమిని రద్దు చేస్తూ దాన్ని తిరిగి నీటిపారుదల శాఖకు బదలాయించే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. శ్రీశైలం దేవస్థానం పరిధి పెంచాలని తీర్మానించింది. మావోయిస్టు పార్టీపై నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వంలో వైకాపా మంత్రులు, నేతలు చేసినట్లు మంత్రులెవరూ చేయవద్దని అమాత్యులకు చంద్రబాబు మరోసారి సూచించారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. మంత్రివర్గ సమావేశం తర్వాత రాజకీయ అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. వైకాపా అరాచకాలపై కోపం, కసి ఉన్న చట్టపరంగానే వెళ్దామని స్పష్టం చేశారు. చెయ్యని తప్పుకు అక్రమ కేసులు అరెస్టై జైలుకు వెళ్లిన బాధితుల్లో తాను ఉన్నానని గుర్తుంచుకోవాలన్నారు. ఏపీ ఎన్నికల్లో జరిగింది నిశ్శబ్ద విప్లవమైతే బంగ్లాదేశ్లో వైలెంట్ విప్లవం చూశామన్నారు. నదుల అనుసంధానం చేసి సాగు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేద్దామని చెప్పారు.
రాబో రోజుల్లో కరువు వచ్చినా ఇబ్బందులు లేకుండా నీటి వినియోగ చర్యలు చేపడదామన్నారు. అవసరాలకు తగ్గట్టుగా ఉద్యోగుల బదిలీలు చేద్దామన్నారు. మద్యం తయారీకి 16% ఖర్చవుతుంటే 84% ఆదాయం తమ జేబుల్లోకి వచ్చేలా గత ప్రభుత్వంలో అమ్మకాలు జరిపారని మంత్రులతో అన్నారు. అక్టోబర్ 1 నాటికి ఉత్తమమైన మద్యం విధానం తెద్దామన్నారు. ఈలోపు ఇతర రాష్ట్రాల్లో మద్యం విధానాలు అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం వేద్దామని చంద్రబాబు ప్రతిపాదించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ ఆస్తులు పెంచుకున్నారు తప్ప ప్రజా ఆస్తుల్ని పెంచలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. విజయవాడ మేరిస్టెల్లా కళాశాలలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. అక్కడ స్టాళ్లను పరిశీలించిన సీఎం సతీమణి భువనేశ్వరికి వెంకటగిరి, ఉప్పాడ, జాందాని చీరలు కొనుగోలు చేశారు. చేనేత రంగంలో సమగ్రమైన విధానం తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. చేనేతలకు ఆరోగ్య బీమా కల్పిస్తామని చెప్పారు. చేనేతపై జీఎస్టీ తొలగించేందుకు ప్రయత్నిస్తానన్న ఆయన జీఎస్టీ తొలగించలేకుంటే ఆ మొత్తాన్ని రీయింబర్స్ చేస్తామన్నారు. చేనేత మగ్గాలకు 50,000 సాయం చేస్తామన్నారు. నెలకు ఒకరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని ముఖ్యమంత్రి పిలుపు ఇచ్చారు. పీఎం సూర్య ఘర్ ద్వారా సోలార్ ప్యానెళ్లు ఇచ్చి చేనేత మరమగ్గాల కార్మికులకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామన్నారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల వచ్చే ఆదాయం అంతా అప్పులకే సరిపోతుందని చంద్రబాబు వివరించారు. గడిచిన ప్రభుత్వం మీరు చూస్తే చేనేత కార్మికులకు ₹1 ఖర్చు పెట్టలేదు. సర్వే రాళ్లకు ఆనాటి ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని మన భూముల చుట్టూరు నాటడానికి ఒకే ఒక ప్రాజెక్టుకి 700 కోట్లు ఖర్చు పెట్టారు. 5 ఏళ్లలో ఆ 700 కోట్ల రూపాయలు ఈ చేనేత కార్మికుల పైన ఖర్చు పెట్టుంటే మీ జీవితాల్లో వెలుగు వచ్చేది. ఈరోజు మీకు ₹1 కోటి ఖర్చు పెట్టాలంటే పెట్టలేకపోయాడు. సాక్షి పేపర్కు మాత్రం 403 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నాడు. వైజాగ్లో రిషికొండ ప్యాలెస్ కి 500 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎక్కడికక్కడ పంచాయతీ ఆఫీసులకి, టిట్కో ఇళ్లకి ఏది కనపడిస్తే అది రంగులేసి 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. నాసిరకం మద్యం దుకాణాలు వీళ్ళవే, మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళే, డిస్ట్రిబ్యూషన్ వీళ్ళే. ఒక్క తెలంగాణ మనకు వ్యత్యాసం చూస్తే 18,000 కోట్లు నష్టం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 15న అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. తొలి విడత 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. 2 విడతలో 83, 3వ విడత 20 అన్నా క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ క్యాంటీన్లకు హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆహారాన్ని సరఫరా చేయనుంది. ఏపీలోని 203 అన్నా క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని హరే కృష్ణ ఫౌండేషన్ సరఫరా చేయనుంది. రాజధాని అమరావతికి మళ్లీ పూర్వ వైభవం మొదలైంది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అడవిని తలపించే విధంగా మారిన రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనుల్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రత్యేక పూజల అనంతరం ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 36 కోట్ల రూపాయల వ్యయంతో 23,429 ఎకరాల్లో ముళ్ల చెట్లు, పొదలు తొలగించనున్నారు. ఇందుకు 250కు పైగా పొక్లైన్లు వినియోగిస్తున్నారు. ఓ నెల రోజుల్లో పనులు పూర్తి చేస్తామని, ముళ్ల చెట్లు తొలగించగానే నిర్మాణ పనులపై దృష్టి పెడతామని నారాయణ వివరించారు. ప్రభుత్వాన్ని నమ్ముకుని భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తామన్నారు. తెలంగాణలో చేనేతల కోసం మంచి పథకాన్ని తెస్తామని చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను మంత్రి తుమ్మల ప్రారంభించారు. చేనేతలు ప్రభుత్వానికి భారం కాదని మంత్రి తెలిపారు. చేనేత రంగంలో ప్రపంచంతో పోటీపడే మేలైన పద్ధతుల్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల బీమా కోసం 6 కోట్ల చెక్కును ఎల్ఐసి అధికారులకు మంత్రి అందజేశారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుతో 32 మంది చేనేత కళాకారుల్ని సన్మానించారు. ఈ ప్రభుత్వానికి నేతన్న భారం కాదు. రైతానికి ఏ రకంగా చేస్తున్నామో నేతన్నకి అంతకంటే ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఒక మంచి పథకాన్ని, శాశ్వత పథకాన్ని, వాళ్ళకి మేలైనటువంటి జీవితం ఇచ్చేదానికి తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఏ బట్ట కొన్నా కూడా ప్రభుత్వంలో చేనేత వాళ్ళ దగ్గర, టెస్కో వాళ్ళ దగ్గర కొనాలి. తప్పకుండా మన ఉత్పత్తులు మనమే పర్చేజ్ చేయాలని చెప్పి అన్ని డిపార్ట్మెంట్లకి ఆదేశాలు ఇచ్చాం. ఇప్పటికే 250 కోట్లు సుమారు ఆర్డర్స్ వచ్చినాయి. రేపు రాబోయేటటువంటి ఆ విశ్వవిద్యాలయంలో
మీకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టును ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మధ్యాహ్నం జలసౌధలో ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. 15 ఆగస్టున హైదరాబాద్లో స్వాతంత్ర దినోత్సవాలు జరిపిన తర్వాత హెలికాప్టర్లో నేరుగా ఖమ్మం జిల్లాకు రేవంత్ రెడ్డి చేరుకుంటారని ఉత్తమ్ వెల్లడించారు. అనంతరం వైరాలో జరగనున్న భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారని చెప్పారు. సమావేశం తర్వాత రెండో పంప్ హౌస్ నుంచి సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. ఈ నెల 11న ప్రాజెక్టు ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమగ్రమైన విధానం లేకుండా కాంగ్రెస్ సర్కార్ అనాలోచితంగా ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం జీవో తీసుకువచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఈ కొత్త ఉత్తర్వుల వల్ల తెలంగాణ విద్యార్థులే స్థానికేతరులుగా మారే ప్రమాదం ఏర్పడిందన్నారు. కేసీఆర్ హయాంలో ఎంబీబీఎస్ సీట్లను 2,850 నుంచి 9,000కు పెంచి వాటిని తెలంగాణ విద్యార్థులకే దక్కేలా చేశామని గుర్తు చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల్ని సవరణ చేసి 95% ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా చేశామన్నారు. ఇప్పుడు మెడికల్ సీట్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాంటి అవకాశమే ఉన్నా అసమగ్రమంగా జీవో తీసుకువచ్చిందని హరీష్ దుయ్యబట్టారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఒక మెడికల్ ఎడ్యుకేషన్కు మీరు రూల్స్ ఇచ్చినారు, మరి లా సంగతి ఏంది, ఇంజనీరింగ్ సంగతి ఏంది, యూనివర్సిటీ అడ్మిషన్స్ ఏంది? ఒక సమగ్ర ప్రణాళిక ఉండద్దా? నువ్వు కూడా ఇదే పద్ధతి చేసినావు అంటే మనం అదే పద్ధతి చేసినాం. ఎందుకు చేసినాం? పార్లమెంట్ సెడ్ యూ హ్యావ్ టు ఫాలో ఫర్ ద నెక్స్ట్ 10 years. ఇప్పుడు అవసరం లేదు. నవ్ యు ఆర్ ఫ్రీ, యు ఆర్ ఇండిపెండెంట్. ఇక ఎంబీబీఎస్ బయట చదివితే తెలంగాణ పిల్లలు తెలంగాణలో పీజీ చేయడానికి అర్హత కోల్పోతారు. తెలంగాణ పిల్లలు ఇంటర్మీడియట్ పక్క రాష్ట్రంలో ఎక్కడైనా చదివితే వాళ్ళు తెలంగాణలో ఎంబీబీఎస్ అడ్మిషన్ కు అర్హత కోల్పోయే విధంగా మీరు రూల్స్ ఫ్రేమ్ చేసినారు. బీఆర్ఎస్ పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన నిరాధారమైన దుష్ప్రచారం చేస్తున్న వారు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. 24 ఏళ్ల నుంచి ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారుల్ని బీఆర్ఎస్ ఎదుర్కొందన్న కేటీఆర్ అన్నీ దాటుకుని తెలంగాణ సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. సాధించుకున్న తెలంగాణను సగర్వంగా నిలబెట్టి అభివృద్ధిలో అగ్రపథాన నిలిపినట్లు తెలిపారు. కోట్లాది గొంతుకలు, హృదయాలు, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం చేస్తున్న పోరాటం వల్లే సాధ్యమైందని చెప్పారు. ఎప్పటిలానే భారాస తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుందని, పోరాడుతుందని చెప్పారు. పడతాం, లేస్తాం, తెలంగాణ కోసమే పోరాడుతామన్న కేటీఆర్ ఏనాటికి ఎప్పటికీ తలవంచబోమని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్లో నెలకొన్న సంక్షోభం భారతీయ రైతులపై ప్రభావం చూపుతోంది. పశ్చిమ బంగాల్లోని కూచ్బెహర్ జిల్లా జంగరబంధ సరిహద్దులో వందలాది ఉల్లి లారీలు నిలిచిపోయాయి. ఇటీవల 80,000 టన్నుల ఉల్లిని బంగ్లాదేశ్కు ఎగుమతి చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. పొరుగు దేశంలో అనిశ్చితి నెలకొనగా తర్వాత అనుమతి లభించలేదు. ఈ పరిస్థితిపై ఉల్లి రైతుల సంఘం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. బంగ్లా ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని సంప్రదించి సరిహద్దులో నిలిచిన ట్రక్కులకు అనుమతి ఇప్పించాలని కోరింది. మరోవైపు బంగ్లాదేశ్లో పరిస్థితులతో ఢాకాలోని భారత హై కమిషన్ నుంచి 190 మంది సిబ్బంది స్వదేశానికి చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా భారత సిబ్బంది వారి కుటుంబీకుల్ని ప్రత్యేక విమానంలో ప్రభుత్వం స్వదేశానికి రప్పించారు. ఇంకా దాదాపు 30 మంది సీనియర్ దౌత్యవేత్తలు బంగ్లాదేశ్లోనే ఉన్నారని చిట్టగాంగ్, రాజషాహి, ఖుల్నా, సిల్హట్ ప్రాంతాల్లో భారత కాన్సులేట్లు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ ప్రజల హింసా పథాన్ని విడనాడాలని కోరారు. దేశంలో శాంతి భద్రతల్ని పునరుద్ధరించేందుకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు తిరిగి విధులకు హాజరై శాంతి భద్రతల్ని పరిరక్షించాలని కోరారు. ట్రాఫిక్ పోలీసుల గైర్హాజరీతో వరుసగా 2వ రోజు విద్యార్థులే వాలంటీర్లుగా పనిచేసి వాహన రాకపోకల్ని నియంత్రించారు. పారిస్లో ఉన్న యూనస్ గురువారం మధ్యాహ్నం ఢాకా చేరుకోనున్నారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విధంగా స్పీకర్ను ఆదేశించాలంటూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెలం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని పిటిషనర్లు కౌశిక్ రెడ్డి, వివేకానంద కోర్టును కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోపు స్పీకర్ అనర్హత వేటు వేయాల్సి ఉందని తెలిపారు. 3 నెలలు దాటినా చర్యలు తీసుకోనందున ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విధంగా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. అటు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ స్పీకర్ నిర్ణయం తీసుకునే విధంగా ఆదేశించే అధికారం కోర్టుకు లేదని వివరించారు. స్పీకర్ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోవద్దని కోరారు. ఈ వాదనలు విన్న కోర్టు తీర్పును వాయిదా వేసింది.
మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగవంతం చేయటం, ఆయనపై కేసుల ట్రయల్ను తెలంగాణ నుంచి బదిలీ చేయటం, జగన్ బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు నవంబర్కు వాయిదా వేసింది. ఈ మేరకు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో మే 2న సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్లోని అంశాలను కోర్టు పరిశీలించింది. ఈ కేసుపై ట్రయల్ పురోగతిని ధర్మాసనానికి సిబిఐ నివేదించింది. ఈ కేసులో నిందితులు ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయడం ద్వారా ట్రయల్ ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టించారని వివరించింది. ఈ కేసులో ఇప్పటివరకు 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలైనట్లు తెలిపింది. ఆయా పిటిషన్లపై తీర్పులు ఇవ్వడానికి ముందే జడ్జిలు బదిలీ అవుతున్నారని సిబిఐ వివరించింది. ఈ కేసులో నిందితులంతా శక్తివంతులేనని సిబిఐ పేర్కొనగా, ఇలాంటి కేసుల విచారణలో ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే ట్రయల్ కోర్టు ముందుకు వెళ్లాలని ధర్మాసనం తెలిపింది. సిబిఐకి కూడా అవే నిబంధనలు వర్తిస్తాయన్న కోర్టు తదుపరి విచారణను నవంబర్కు వాయిదా వేసింది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో దోషులకు శిక్ష పడే విధంగా కూటమి సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఏపీ హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. ఈ ఉదయం తనను కలిసిన వివేకానంద రెడ్డి కుమార్తె సునీతకు హోంమంత్రి ఈ మేరకు హామీ ఇచ్చారు. ఈ భేటీలో తన తండ్రి హత్య కేసుపై హోంమంత్రితో సునీత మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులు హంతకులకు అండగా నిలిచారని, వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రిని సునీత కోరారు. వివేక హత్య కేసులో బాధ్యులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారని భేటీ తర్వాత సునీత చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. పొనుగుపాడు, గుండాలపాడు, బేతపుడి గ్రామాల్లో చప్టాల మీదుగా నీరు ప్రవహిస్తోంది. ఈ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పల్నాడు, బాపట్ల జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. బెంజ్ సర్కిల్, నిర్మలా కాన్వెంట్, ఆటోనగర్ ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కంచకచర్ల మండలం చెవిటికల్లు వద్ద లక్ష్మయ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. తిరువూరు పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. కట్లేరు, ఎదుళ్ల, విప్ల, పడమటి, గుర్రపు, గొడ్డవాగులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ఈ మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం నుంచి కురుస్తున్న వానలకు ఏలూరు జిల్లాలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం వద్ద జల్లేరు వాగు పొంగి 24 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. బుట్టాయిగూడెం మండలం కోరసవారిగూడెంలోని గుబ్బల మంగమ్మ గుడిని వరద నీరు ముంచెత్తింది. కోనసీమ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు అమలాపురం సహా పలు మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజుల నుంచి పడుతున్న వానలకు ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం తడిసి ముద్దవుతోంది. గోదావరి కరకట్ట వద్ద మోటార్లను ప్రారంభించకపోవడం వల్ల రామాలయం పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. రామయ్య సన్నిధి పడమర మెట్ల వద్ద నడుములోతున వరద నీరు చేరింది. సుమారు 35 దుకాణాల్లోకి వర్షపు నీరు చేరి సామాగ్రి తడిసిపోయినట్లు వ్యాపారులు వాపోయారు. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పారిస్ ఒలింపిక్స్ లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ ను దురదృష్టం వెంటాడింది. అద్భుత పోరాట పటిమతో ఫైనల్ కు దూసుకొచ్చిన ఆమె పసిడి పథకం అందుకుంటుందని యావత్ భారతవని భావిస్తే అనూహ్యంగా అనర్హత వేటుకు గురైంది. 50 కేజీల విభాగంలో ఫైనల్ చేరే క్రమంలో డిఫెండింగ్ ఛాంపియన్ యు సుసాకిని ఓడించి మహిళల విభాగంలో తొలిసారి ఫైనల్ చేరిన భారత రెజ్లర్ గా ఫోగాట్ చరిత్ర సృష్టించింది. ఫైనల్ కు ముందు ఆమె బరువు చూడగా 100 గ్రాములు అధికంగా ఉన్నట్లు గుర్తించి ఆమెను పారిస్ ఒలింపిక్స్ నుంచి అనర్హురాలిగా ప్రకటించినట్లు ఐఓఏ తెలిపింది. ఫలితంగా వినేష్ పారిస్ ఒలింపిక్స్ పథకానికి దూరమైంది. వినేష్ ఫోగాట్ బరువు విషయంలో మంగళవారం రాత్రంతా ఆమె బృందం కృషి చేసిన ఫలితం లేకపోయిందని ఐఓఏ వెల్లడించింది. అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనల్లో ఆర్టికల్ 11 ప్రకారం వినేష్ బరువు ఎక్కువగా ఉండటం వల్ల అనర్హత వేటు వేసినట్లు పారిస్ ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ తెలిపింది. అయితే మంగళవారం రాత్రి సెమీస్ లో తలపడిన ఫోగాట్ బుధవారం ఉదయానికే బరువు పెరగటంపై అనుమానాలు వ్యక్తం చేసిన ఐఓఏ అనర్హత నిర్ణయాన్ని సమీక్షించాలని కోరింది. ఈ విజ్ఞప్తిని ఒలింపిక్స్ కమిటీ తోసిపుచ్చింది. సెమీస్ లో వినేష్ చేతిలో ఓటమి చవిచూసిన క్యూబా రెజ్లర్ ఉస్నేలిస్ గజ్మాన్ లోపెస్ కు తుదిపోరులో తలపడే అవకాశం కల్పించింది. పారిస్ ఒలింపిక్స్ లో వినేష్ ఫోగాట్ పై అనర్హత వేటు పట్టం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. అసాధారణ ప్రదర్శనతో దేశ పౌరుల్ని పులకింపచేసిన వినేష్ పై అనర్హత వేటు పట్టం అందరినీ నిరాశపరిచిందని ముర్ము అన్నారు.
అయినా 140 కోట్ల మంది మనస్సుల్లో వినేష్ ఛాంపియన్ అని రాష్ట్రపతి కొనియాడారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన వినేష్ ఛాంపియన్లకే ఛాంపియన్ అంటూ మోదీ కొనియాడారు. దేశమంతా ఆమెకు అండగా ఉందని మోదీ భరోసానిచ్చారు. ఈ పరిణామంపై భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో మాట్లాడిన ప్రధాని ఆమెపై వేసిన అనర్హతను సవాల్ చేసేందుకున్న అవకాశాలపై ఆరా తీశారు. వినేష్ కు ప్రయోజనం కలిగేలా ఉంటే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వద్ద గట్టిగా పోరాడాలని సూచించినట్టు తెలిసిందే. అటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వినేష్ కుటుంబ సభ్యుల్ని కలిసి ప్రభుత్వం ఆమెకు అండగా ఉంటుందని చెప్పారు. వినేష్ పై అనర్హత దురదృష్టకరమని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ పరిణామానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరగాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. వినేష్ పసిడికి చేరువైన వేళ ఇలా జరగడం దురదృష్టకరమని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు. పారిస్ ఒలింపిక్స్ లో 2 కాంస్య పతకాలు సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన షూటర్ మను బాకర్ కు ఘన స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు ఢిల్లీ విమానాశ్రయంలో మను బాకర్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం మను బాకర్ కారులో ఊరేగింపుగా వెళ్లారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్, మిక్స్డ్ విభాగాల్లో కాంస్యాలు సాధించిన మను తనకు లభించిన స్వాగతంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజల ప్రేమాభిమానాలు తనను కదిలించాయని, ఈ అభిమానం ఎప్పటికీ ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేందుకు ఒలింపిక్స్ పతకాలు తనకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు సహా తగ్గిన ధరల వద్ద దిగ్గజ సంస్థల వాటాలు కొనేందుకు మదుపరులు మొగ్గుచూపగా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. గత 3 సెషన్లలో భారీ నష్టాలు చవిచూసిన సెన్సెక్స్ ఇవాళ 875 పాయింట్లు పెరిగింది. ఈ ఉదయం 79,565 పాయింట్ల వద్ద బీఎస్ సూచీ ప్రారంభమైంది. మొదట్లో అమ్మకాల ఒత్తిడితో 79,106 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత కొనుగోళ్ల జోరు పెరగడం వల్ల 79,639 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 79,468 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 305 పాయింట్లు పెరిగి 24,297 వద్ద ముగిసింది. తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో ఖాళీ అయిన 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 3న ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. తెలంగాణ నుంచి కె కేశవరావు, మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్, అసోం నుంచి సర్బానంద సోనోవాల్, మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా సహా 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల్లో ఎన్నికకు సంబంధించి ఆగస్టు 14న నోటిఫికేషన్ జారీ కానుందని ఈసీ తెలిపింది. ఆగస్టు 21 వరకు నామినేషన్లు సమర్పించవచ్చని పేర్కొంది. సెప్టెంబర్ 3న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నట్లు వివరించింది.